వావ్, బ్యూటిఫుల్. గుడ్ మార్నింగ్ తిరుత్తని. వెల్కమ్ టు మై ఛానల్ పీటీ విత్ విఎస్కే. ఓ మై గాడ్, ఈ రోజు అయితే చాలా 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 బాగుంది. మార్నింగ్ మంచిగా స్టార్ట్ అయింది. ఈరోజు మన డే 58 కదా. యూనో థర్స్డేస్ హ్యాస్ బీయింగ్ ఈ మధ్యన నాకు చాలా స్పెషల్ అండ్ స్పిరిచువల్గా ఉంటున్నాయి అనమాట. అండ్ ఇది నేను బ్లాగ్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తూ స్టార్ట్ చేసింది అనమాట. ఈరోజు ఛాలెంజ్ ఏంటి, ఇంకా ఏం చేస్తాను ఏంటి అనేది ఐ లెట్ యూ నో. అండ్ ఈరోజు అయితే యాజ్ ఐ కేమ్ టు తిరుత్తని అండ్ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి కావళ్ళు మనం విజయవాడలోనే పెట్టుకొని ఇక్కడికి వచ్చి మనం స్వామికి అర్పిస్తామన్నమాట. సో ఆ జర్నీ అంతా ఎప్పుడు ఇట్ హ్యాస్ బీన్ 5 to 6 years. ఇది నా 7th or 6th ఐడియా లేదు, కానీ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ సిన్స్ ఐ వాజ్ అ కిడ్. ఐ వాజ్ లర్న్ టు దిస్ కావడి. సో ఇది స్పెషల్గా ఒక 3, 4, 5 years నుంచి చేస్తున్నది అనమాట. సో ఇది నేను ఎంతవరకు క్యాప్చర్ చేయగలను, ఎంతవరకు ఎడిట్ చేసి ఈరోజు అప్లోడ్ చేయగలను అనేది ఐ డోంట్ నో, బట్ ఐ రియలీ వాంట్ టు క్యాప్చర్ ఎవ్రీ మూమెంట్ అండ్ ఐ విల్ షో యూ హౌ ఐఎమ్ గోన్ వేర్ మై క్లోత్స్ అండ్ అంతా చూపిస్తాను. అండ్ ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే ఆ కావడి దేవుడికి అర్పించి అక్కడ ఫుల్ రష్ ఉంటుంది ఈరోజు. అక్కడ ఇచ్చేసి మళ్ళీ ఇంటికి మా రూమ్కి వచ్చేయడమే. అండ్ యా, కమ్ ఐల్ షో యూ మై అవుట్ఫిట్ అండ్ దెన్ ఐ విల్ డ్రెస్ అప్ అండ్ ఐల్ షో యూ హౌ ఐ విల్ గెట్ అండ్ కావడి ఎలా వస్తాను ఏంటి మొత్తం చూపిస్తాను. కమ్ లెట్స్ గో టుగెదర్. గైస్ చూసారు కదా, మెల్లో ఒక దండ అండ్ ఈ కావడి ఇలా మోసుకుంటూ వెళ్ళాలన్నమాట. గుడికి స్టెప్స్ ఉంటాయి అండ్ అవి ఎక్కేటప్పుడు కూడా నేను మీకు మొత్తం క్యాప్చర్ చేసి చూపిస్తాను. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ అండ్ చున్నీ కంపల్సరీగా వేసుకోవాలి. ఆల్ ఎల్లో 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 బ్యూటిఫుల్ గర్ల్, డర్టీ ఫెల్లో కాదు, షుడ్ నాట్. కాబట్టి కమ్ లెట్స్ గో టుగెదర్. అండ్ ఫస్ట్ టైం నేను ఇలా బ్లాగ్ చేస్తున్నా, ఇదంతా నాకు కొత్తగానే ఉంది, బట్ లెట్స్ సీ what will gonna do. Come, let's go. I'm excited. మమ్మీ వాళ్ళు కనిపించట్లేదు. ఎస్, ఇది యూట్యూబ్లో పెట్టా. మమ్మల్ని వద్దు, యూట్యూబ్లో పెడతా. ఓకే చలో. బ్లర్ వస్తుంది అంతే నాకు. చలో, ఉండేది ఇదే అనమాట. హౌస్ లాగా ఉంది కదా, ఇక్కడే అందరం కలిసి వెళ్తున్నారు. వీఆర్ జస్ట్ గోయింగ్ బై వాక్ వితౌట్ స్లిప్పర్స్, మస్ట్ ఇది. అండ్ ఇది గుడికి చాలా దగ్గర, మెట్లో ఆల్రెడీ బస్సు ఇవన్నీ ఎక్కేసి వచ్చేసాము. సో అందుకే ఇలా వెళ్తున్నాం. చూద్దాం ఎంత టైం పట్టింది దర్శనానికి ఏంటి అనేది. అది లెట్ యు నో. యూట్యూబ్లో పెడతా నేను. వద్దు, నన్ను పెట్టావు, మేము పేక్ మీద అడిగేసి పర్లేదు. సో నాకు అలవాటే మా మమ్మీతో అలా తిట్టించుకోవడం. మా డాడీ నేను ఒక పార్టీ, మా మమ్మీ అన్నయ్య ఒక పార్టీ అనమాట. సో ఈరోజు అయితే పొద్దున్న ఎప్పుడు 3ంటికి రేణిగుంటలో ట్రైన్ దిగి అండ్ దాని తర్వాత నేను మా వాళ్ళు అందరు కలిసి తిరుత్తని స్టేషన్ లోకల్ ట్రైన్స్ ఎక్కి ఇంకా అలా వచ్చాము. పాపం ఒక ఆంటీని ముందుకెళ్ళి తీస్తూ ఉండండి నా వీడియోని అంటే అట్లా తీశారు. బట్ ఓకే, ఏం తీసినా ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అట్లీస్ట్ నన్ను ఫుల్ అవుట్ఫిట్ చూపించే అవకాశం దొరికింది. ఇందాక మిర్రర్లో మీకు ఏం కనిపెట్టింది ఏంటి నాకు తెలియదు కదా. సో ఈ వ్యూ చూసారా, అక్కడ ఆ మెట్ల నుంచి ఈ గుడి దాకా ఎక్కుకొని వస్తారనమాట అందరూ. సో నేనైతే కొంచెం అప్పటికి మేము పక్కనే ఉన్నాం కాబట్టి బెటరే. ఇదైతే ఇందాక నేను చూపించినట్టు మెట్లు ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి రావచ్చు. అండ్ మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాము కాబట్టి ఆ రూమ్ నుంచి రెడీ అయ్యి అంతా సెట్ చేసుకొని వచ్చాము. ఇక్కడైతే బిభత్సమైన రష్ ఉంది. ఎవరైనా ఇలా వేసుకోవాలి అనుకుంటే కంపల్సరీగా నోట్ దట్ 1 point. డోంట్ ఫర్గెట్ టు, అసలు ఇక్కడ రెస్ట్ ఉండదు, కష్టపడడానికి రెడీగా ఉండాలి. పైనుంచి అయితే గుడి ఇలా ఉంటుందన్నమాట. జనాలు అయితే బీభత్సంగా ఉన్నారు, ఫుల్ రష్గా ఉంది. మీరు చూసుంటే మా డాడీ కూడా మంచి వెదర్ ఉంది. యాక్చువల్లీ వెదర్ ఒక్కటి చాలా అంటే చాలా బాగుంది చూడటానికి అండ్ ఉండటానికి. చాలా చల్లగా ఉంది. 1 week నుంచి అలాగే ఉందంట. దేవుడు మా యందు కరుణ చూపించారు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ చూసారా ఎంతమంది జనాలు, ఎన్ని కావళ్ళు. యాక్చువల్గా ఈసారి కన్నా చాంట్ చేసింది ఇందాక చూసారు కదా, ఈసారి కన్నా లాస్ట్ టైం నేను మా అన్నయ్య
మేమందరం వచ్చినప్పుడు ఆ చాంటింగ్ అనేది, ఆ వైబ్రేషన్ అంతా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీ బాడీలో తెలియకుండానే ఒక గుడ్ ఆరా వస్తుంది. సో నేను ఇలా మొత్తం క్యాప్చర్ చేసుకోవడం ఇదంతా ఫస్ట్ టైం నాకు. బ్లాగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. ఏంటిది నేనేనా తీసుకుంది అని చెప్పి. అంత జనాలందరినీ చూపిస్తున్నాను మీకు. హరోం హర హరోం హర అని చెప్పి చాంట్ చేస్తూ ఇంతమంది జనాలు ఉన్నారు అని చెప్పి. అసలు మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ముందు వాళ్ళ కావడిని మన తలకి తగలకుండా చూసుకోవాలి. బికాజ్ అది తగ్గితే మాత్రం గోల్ తీరిపోయింది. అండ్ కొంచెంసేపు ఆపేసాను. అండ్ దాని తర్వాత ఆ కావడి మోసుకుంటూ ఇప్పుడు మేము వెళ్తుంది దేనికంటే ఆ కావడిలో కొన్ని వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు అక్కడ దేవుడి దగ్గర ఇచ్చేయాలి. అందరు చూసారా అలా ఫ్లవర్స్ అలా. నేను దేవుడిని మీకు వీలైనంత మట్టికి చూపిద్దాము అని చెప్పి క్యాప్చర్ చేశాను. దండం పెట్టుకోండి మీరందరు కూడా. ఎంతమంది జనాలు అబ్బా, ఇప్పుడే ఏంది దర్శనం కాదు, ఈ కావడిలో ఐటమ్స్ ఇచ్చేసి ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి. అది ఇంకో పెద్ద టాస్క్. దర్శనమే కాదు, లేట్ అవుతుంది. చెప్పండి హాయ్ చెప్పండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. బాయ్. ఇప్పుడే దర్శనం అయింది. ఐ వాంట్ సమ్ బ్యూటిఫుల్ పీపుల్ రైట్, దే వర్ సో గుడ్. ఇప్పుడు దర్శనం కాదు, దర్శనం చేసుకోవాలి. జనాలు ఉన్నారు. సో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఐ డోంట్ నో వై దే హ్యావ్. వాళ్ళు అసలు యాక్చువల్గా కరెక్ట్గా ఎలా ఉండాలి ఏంటి అనేది తెలుసుకొని వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు అనిపించేది నాకు ఎప్పుడో. అండ్ మా వాళ్ళందరినీ క్యాప్చర్ చేస్తూ ఎక్కడున్నారు ఏంటి అని చెప్పి కావాలని పోలీస్ వాళ్ళని క్యాప్చర్ చేస్తా. నాకు సో నేను మా డాడీ దర్శనానికి వెళ్తాం. మా మమ్మీ దర్శనం అయిపోయింది. సో ఎంతసేపు అయినా మేమిద్దరమే. తొందరగా అయిపోవాలి, తొందరగా అయిపోవాలన్నా కదా. దర్శనం లైన్ చూపిస్తాను ఎంత ఉందో చూసారా. ఈ ఫ్లోటింగ్లో ఇదొకటి మనకి బోనస్. సో ఇక్కడ మనకి ఓపిక అనేది తెలుస్తుంది. ఎక్కడికో వెళ్ళిపోతుంది అది, అసలు తరగట్లేదండి. ఇది ఒక క్రౌడ్ మ్యాన్, మై గాడ్. ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. ఎప్పటికి వెళ్తామో. బి ఆనెస్ట్, పోయినసారి కన్నా ఈసారి మాత్రం చాలా ఫాస్ట్గా అయింది. అండ్ అందరూ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. పోలీసులు కానీ ప్రతి ఒక్కళ్ళు చాలా క్విక్గా ఉన్నారు, ఫాస్ట్గా ఉన్నారు, అలర్ట్గా ఉన్నారు. ఇదివరకు లాస్ట్ ఇయర్ బిఫోర్ నేను చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాను అని చెప్పాను కదా, ఎప్పుడు రష్గా ఉండేది. ఈసారి అయితే అలా లేదు, ఎందుకంటే చాలా ప్లెజెంట్గా ఉంది, కామ్గా ఉంది. అండ్ ఎస్టిమేషన్ ఎంత? ఎంతసేపటికి వెళ్తాం? 1.5 hours. 20 minutes or 30 minutes? 20 minutes or 30 minutes అనుకుంటున్నా. 30 minutes. ఈ బుడ్డోడు ఇందాక నుంచి పూ అని తెగ ఊదేస్తున్నాడు. చూద్దాం ఎంతసేపు పట్టింది. మా డాడీ 1 hour and 1.5 hour అంటున్నారు. అసలు నేను ఇలా బ్లాగ్ చేస్తానని కల్లో కూడా అనుకోలేదు. సో ఆ బుడ్డోడైతే గోల్ చేస్తూనే ఉన్నాడు. నేను జస్ట్ మీకు లైన్స్ చూపిస్తున్నాను. అక్కడ మనం చూసిన ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, మొత్తం 3 halves ఉంటాయి అనుకుంటా.
గాలేస్తుంది ఫ్రెండ్స్. ఐ నీడ్ యూ మహాదేవ్. ఓం నమః శివాయ. డాడీ 8:30కి వచ్చాం, 30 minutes అయిపోయింది. ఏం మాట్లాడలేదండి. సుబ్రహ్మణ్యం ఉంది. చాంట్ సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య సర్లే. షణ్ముఖ. ఓ మై గుడ్నెస్, ఐఎమ్ స్లీపీ. నేను ఆకలేస్తుంది బాగా. ప్రసాదం దొరికితే బాగుండు. ఆయన దేవుడి కోసం వచ్చావు, ప్రసాదం కోసం వచ్చావు. దేవుడికి నా ఆకలి ఏంటో తెలుసు కాబట్టి ప్రసాదం కోసమే వచ్చాను అని అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు. దేవుడి కోసం వచ్చాను, అప్పుడు దేవుడే ప్రసాదం నాకు పంపిస్తాడు కాబట్టి దేవుడి కోసం వచ్చాను. అది మదర్ కొత్తిని చూసారా, బేబీ కొత్తిని ఎలా సపోర్ట్ చేస్తుందో. అయ్య బాబాయ్, నాకు కొంచెం తీయాలంటే స్కేరీగా ఉంది. బట్ హాయ్, హే క్యూట్, సో క్యూట్. ఏం లేదు బాబు, సింపుల్గా అలా వెళ్ళి అక్కడ నుంచి ఎక్కడ కలుపుతారో తెలియదు కానీ ఇక్కడకి రావాలన్నమాట దర్శనం. అప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత అది రౌండ్ 3 మరి దేవుడి దగ్గరికి వెళ్ళడమా అనేది మనకు తెలిసింది. మేమైతే ప్రస్తుతానికి ఇక్కడికి వెళ్తాం. డాడీ అదేదో నీ చేతిలో ఉందని వస్తే ఇచ్చిన దానిలోకి ఇదే అనుకుంటా గుడి ఎంట్రన్స్, మరి తెలీదు. మెల్లగా తీస్తున్నాను, ఎవరికి తెలియదు. ఫైనల్లీ కంప్లీటెడ్ మై దర్శనం. 1.5 hour కరెక్ట్గా మా డాడీ చెప్పినట్టుగానే అయింది. సో బ్లెస్డ్. ఇలా యాజ్ యూజువల్గా నేను చెప్పినట్టు ఇలా ఫస్ట్ టైం తీసుకున్నాను అని చెప్పా కదా, నేను ఫీలింగ్ సో హ్యాపీ. స్వామి దర్శనం చేద్దాం అనుకున్నా కానీ ఫుల్ రష్ ఉంది, నలిగిపోయేలాగా ఉంది. ఫోన్ ఎక్కడ పడిపోయిద్దో అని. అండ్ దట్టు నేను దండం పెట్టుకుంటే ఏంటి అనేది మర్చిపోతాను, జాగ్రత్త ఉండదు చుట్టూ ఉన్న వస్తువులకి. సో అందుకే ఫోన్ లోపల పెట్టేశాను. ప్లీజ్ విజిట్ తిరుపతి టెంపుల్, చాలా బాగుంది. సైనింగ్ ఆఫ్ ఫేవరెట్ టెంపుల్. యాక్చువల్గా ఈరోజు చాలా ఫాస్ట్గా అయిపోయింది డాడీ. అసలు ఎలా అయింది ఏంటి, ఇంత టైం పట్టిందని కూడా నాకేమంత ఆనందంగా జరిగింది. ఫస్ట్ టైం మాకు. పోయినసారి వచ్చి చాలా కష్టపడ్డాం. అసలు ఎంత రష్ ఉందో, ఎంత ఎండ ఉండేదో. చాలా బాగా అయింది. సూపర్ అయింది. సుబ్రహ్మణ్యం స్వామి బాగా థ్యాంక్ యూ సో మచ్. కల్పించాడు. మంచి దర్శనం, మంచి వెదర్, బాగుంది, ప్రశాంతంగా అయింది. ఇట్స్ జస్ట్ 9:30 అంతే ఇప్పుడు టైమ్. హాయిగా ఉంది యాక్చువల్లీ. నేను చెప్పానా అంటే పునర్దర్శనం ప్రాప్తిరస్తు, అదే మా డాడీ కూడా అడుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అదిరిపోయింది దర్శనం. కానీ అసలు నాకు వెయిట్ చేస్తాను అలసటగా కూడా ఏం లేదు, బట్ ఆకలేస్తుంది. ప్రసాదం కోసం వెయిటింగ్ నేను. కమ్ లెట్స్ గో. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యేశ్వర. ఈరోజు మన డే 58 మెడిటేషన్ చేశాను నేను. అది క్యాప్చర్ చేయడం కుదరలేదు. అంటే వాకింగ్లో దేవుడి నామస్మరణ చేస్తూ ఉన్నాను. And yeah, that's it for today. Please like, share and subscribe to my channel PD with VSK, and don't forget to comment below because your comments push me so much. And yeah, stay tuned for tomorrow. Challenge ఏంటి అంటే నేను ఆ కావడి పట్టుకొని మెట్లెక్కి వెళ్ళటమే ఛాలెంజ్ నాకు. అండ్ బోనస్ ఏంటంటే దేవుడు తొందరగా దర్శనం ఇచ్చారు, అదే బోనస్ ఈరోజు. ఐఎమ్ హ్యాపీ ఫర్ టుడే. థ్యాంక్ యూ. సీ యూ టుమారో.